సో ఇప్పుడైతే డియోమాలిలో మొత్తం నైట్ స్టే చేసి అండ్ మార్నింగ్ కొంచెం ఫుటేజెస్ తీసుకొని, సో మేము నైట్ అయితే వచ్చాం కదా, ఇక్కడ ఒక కెఫే ఉంటే ఆ కెఫేలో కొంచెం ఫుడ్ అయితే తినేసామన్నమాట. తినేసిన తర్వాత మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఫుటేజ్లో, టెంట్ అయితే టెంట్ వేసేసుకున్నాం. దాని తర్వాత కాసేపు ఉన్న తర్వాత పడుకున్నాం. సో టెంట్ వేసుకొని పడుకుండిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచాం. కొంచెం వ్యూస్ కూడా మీకు పెడతాను మ్యాక్స్. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ. కోరాపుట్లో ఉన్న సమ్ వాటర్ ఫాల్స్ ప్లస్ ఒక టెంపుల్కి అయితే విజిట్ చేస్తామన్నమాట ఈరోజు. సో వ్యూ చూడండి అంత బాగుందో. సో డియోమాలి వచ్చాం కానీ అంటే ఈ మౌంటైన్స్ మధ్యన ఫామ్ అయ్యే క్లౌడ్స్ బాగుంటుందని వచ్చాం. బట్ అది కాదు, కానీ యాజ్ ఆఫ్ నో ఈ సీనరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఘాట్ రోడ్ సెక్షన్స్ అవైతే టూ గుడ్ మాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓన్లీ ఘాట్ సెక్షన్ రోడ్స్ కోసం ఈ హిల్ ట్రెక్కింగ్ ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ది బెస్ట్ అంటాను డియోమాలి. మీరు వంజంగ్లో చూసినట్టయితే ఇక్కడ ఉండదు, అంటే ఐ మీన్ ఫార్మేషన్ అవిని. బట్ ఈ లొకేషన్స్ ఇవైతే చాలా బాగున్నాయి యాజ్ ఆఫ్ నో. సో అది మాట. మళ్ళీ మేము ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్తాం. సో అది కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసేస్తాం అన్నమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్, ఈ వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకున్నా, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా సరే రూట్ మ్యాప్ అవి ఏమైనా చెప్పడానికైనా ట్రై చేస్తాను. సో యాజ్ ఆఫ్ నా అయితే అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇదన్నమాట డియోమాలి ఒక టోల్ ప్లాజా, ఐ మీన్ డియోమాలి ఒక టోల్ గేట్కి. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక బైక్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ టోల్ గేట్ దగ్గర. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఫైర్ క్యాంప్ కావాలంటే వుడ్ ప్లస్ పెట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. సో ఇక్కడ పెట్రోల్ అండ్ వుడ్ కూడా దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఘాట్ సెక్షన్ దిగాలి మనం. చూడండి బ్యూటిఫుల్ వ్యూస్ మాట. సో ఇప్పుడు ఈ లైన్ ఎలా వెళ్ళి మనం ఇక్కడ వరకు రీచ్ అవ్వాలండి కిందకి. సో మీరు ఎప్పుడైనా ఘాటి దించేటప్పుడు మాత్రం ఐదర్ ఫస్ట్ గేర్లో ఆర్ లేదా సెకండ్ గేర్లో అయితే ఉండేలా చూసుకోండి. ఎప్పుడు కూడా న్యూట్రల్లో అయితే దించడానికి మాత్రం ట్రై చేయకండి ఘాట్స్ ఎప్పుడైనా. ఏదంటే ట్రాక్షన్ కింద వర్క్ అవుతుంది. కొంచెం ఇంజన్ కట్ ఆఫ్ ప్లస్ మన బ్రేకింగ్ మీద కొంచెం దించేసుకోవచ్చు ఈజీగా. అలా కాకుండా మీరు న్యూట్రల్లో దించుదామని చూస్తే మాత్రం కిందకి వెళ్ళిపోతారు స్ట్రైట్గా. సో నైట్ మేము వచ్చేటప్పుడు అలాగో తీయలేకపోయాను, అందుకనే అట్లీస్ట్ కిందకి వెళ్ళేటప్పుడైనా తీద్దాం కదా అనేసి తీస్తున్నాను. సో మనకు ఫస్ట్ గేర్లో వేసుకుంటే ఏంటంటే ఇంజిన్ బ్రేకింగ్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేకింగ్ ప్రాపర్గా యూస్ చేసుకొని ఈజీగా దించుకోవచ్చు. కొంతమంది స్కిల్స్ ప్రాబ్లమే న్యూట్రల్లో దించుతామని చూస్తారు, ఫ్యూయల్ సేవ్ అవుద్ది కదా కిందకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. అప్పుడు ఏంటవుద్దంటే మనం ఓన్లీ బ్రేక్స్ త్రూ బైక్ని ఆపాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎంత స్పీడ్లో వచ్చామో అంత స్పీడ్గానే వీల్స్ డ్రాగ్ అయిపోతూ ఉంటాయి మనం.
సో చూస్తున్నారు కదా, ఇదైతే డియోమాలి మెయిన్ వెళ్ళడానికి అయితే మెయిన్ మాట, హిల్ టాప్కి వెళ్ళడానికి ఇదే ఏరియా నుంచి అయితే వెళ్తారు. మేమైతే అలా రాలేదు కాబట్టి సో మేము సాలూర్మా నుంచి వేరే రూట్ నుంచి వచ్చాం కాబట్టి ఇది మేము డౌన్ అయ్యేటప్పుడు అయితే తగిలిందన్నమాట ఈ లొకేషన్ వచ్చేసి. సో ఇక్కడైతే పెద్ద మార్కెట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కడే మేము టిఫిన్ కూడా చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నా కదా, షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒడిస్సాలో ఏ టిఫిన్ అయినా చూసుకోండి, సో ఈ బటానీ కర్రీతోటే ఇస్తారన్నమాట. ఏది ఆర్డర్ పెట్టినా, పూరి అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా ఈ చట్నీ మాత్రం కామన్. సో కోరాపుట్కు వెళ్ళే లైన్లో అయితే మేము వెళ్తుండగా ఈ బ్రిడ్జ్ అయితే మాకు కనిపించింది అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ వాటర్తో అయితే ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనం కోరాపుట్కి ఎంటర్ కూడా అయిపోయాం అన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే కోరాపుట్ లోపల చూడొచ్చు. సో వన్స్ మేము కోరాపుట్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవరైతే పిలియన్ ఉన్నారో దినేష్, తనైతే చెప్పాడనమాట, సో ఇక్కడేరా మేము చిన్నప్పుడు ఉండేది కోరాపుట్లో 7 years నేను ఉన్నారు, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే ఉండేది అనేసి మొత్తం అలా రైల్వే క్వార్టర్స్ అయితే మాకు చూపించాడనమాట. తర్వాత మేమైతే కోరాపుట్ యొక్క మెయిన్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నించొని కొన్ని ఫొటోస్ అండ్ బైక్స్కి కూడా పిక్స్ అయితే తీసామన్నమాట. సో ఇదేమాట కోరాపుట్లో ఉన్న మార్కెట్ అయితే. సో ఈ మార్కెట్ కనుక వచ్చామంటే ఇక్కడ ఒక ఫేమస్ లస్సీ ఉందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. వీడు చిన్నప్పుడు అయితే ఇక్కడే కోరాపుట్లో రైల్వే క్వార్టర్స్లో ఉన్నారన్నమాట. వీళ్ళ డాడీ రైల్వే ఎంప్లాయీ. సో ఇదంతా కోరాపుట్ యొక్క మెయిన్ ఏరియా అండ్ మార్కెట్ ఏరియా. సో అక్కడి నుంచి మార్కెట్ నుంచి ముందుకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంది కోరాపుట్లో. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ మీదనేమాట దేవాలయం. సో ఇప్పుడైతే మేము బై వాక్ అదే స్టెప్స్ త్రూ అయితే వెళ్తున్నామన్నమాట టెంపుల్కి. సో ఈ ఆర్కిటెక్చర్ కానీ ఆ కలర్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఒడిస్సాలో బేసిక్గా వీళ్ళు జగన్నాథ స్వామిని ఎక్కువ పూజిస్తారన్నమాట. సో మనం ఇక్కడైతే చాలా దేవుళ్ళు పూజిస్తాం, కానీ మనకున్న దేవుళ్ళే ఇందులోని జగన్నాథ స్వామి రూపంలోనే ఇక్కడ ఒడిస్సాలో ఇటువైపు అయితే ఉంటారన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కొక్క దేవుడి యొక్క రూపాన్ని ఒక్కొక్క దేవుడి పేరుతో పిలుస్తారన్నమాట. ఇక్కడ ఒక దేవుడి దగ్గరేమో బాణం, ఒక దేవుడి దగ్గరేమో ఫ్లూటు, అలా ఉన్నాయన్నమాట. ఆలయం అంతా చాలా బాగుందన్నమాట. ఇంకా మాకైతే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే అలో లేదు కాబట్టి వీలైనంత వరకు తీసామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి ఆలయం మొత్తం. సో ఇక్కడైతే దేవాలయం అయితే చాలా ప్లెజెంట్ క్లైమేట్తో ఉంది. మొత్తం అంతా గ్రీనరీతో అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ లోపల మాత్రం చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా కోరాపుట్ అయితే వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా ప్లెజెంట్ క్లైమేట్ ఉందన్నమాట మొత్తం టెంపుల్ అంతా కూడా. చూడండి ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో, నాకైతే ఇంకా మాటలు చెప్పడానికి కూడా లేదు, అంత బ్యూటిఫుల్. మన సైడ్ అయితే ఆటోలు కంప్లీట్ ఎల్లోలో ఉంటాయి కదా, ఈ ఒడిస్సా సైడ్లో చూడండి అలాగున్నాయి, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో ఆ టెంపుల్ అది చూసుకొని రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగమాట. ఇక్కడ వెజ్ బిర్యానీ చెప్పమాట, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఏం బాగాలేదు, ఫుడ్ అయితే అలా వదిలేసాం. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ మనం బాల్డా కేవ్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి. సో ఇప్పుడు బైక్స్ తీసేసి మనం అయితే డైరెక్ట్గా బాల్డా కేవ్స్కి అయితే వెళ్ళిపోవడం అన్నమాట. తెలుసు ఒడిస్సా ఫుడ్ స్టైల్ వేరేగా ఉంటుందని, కానీ ఈ రెస్టారెంట్లో తిన్న తర్వాత అయితే మాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది అంత తేడాగా ఉంటుందని. అందులో లిటరలీ పసుపు తప్ప ఏం లేదు బిర్యానీలో. బట్ ఎలాగో అలా కష్టపడి తినేసాం అన్నమాట. కొంచెం కొంచెం తినేసి వదిలేసాం, మిగిలిందంతా. కోరాపుట్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. రిటర్న్ వచ్చేసి మనం వెళ్ళేది రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి. సో ఏదైతే మేము వచ్చిన వే అయితే ఏదైతే ఉందో సేమ్ అదే వేలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళి వాటర్ ఫాల్స్కి వెళ్తాం అన్నమాట. సో వన్స్ రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత
కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మనం మళ్ళీ బాల్డా కేవ్స్కి అయితే స్టార్ట్ అవుతాం. సో ఇదే మాట ఈరోజు ప్లానింగ్ అయితే. ప్రజెంట్ అయితే సాములగూడలో ఉన్నమాట. సాములగూడ నుంచి ఇప్పుడు రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి అయితే అవుతున్నాం. ఇక్కడ సాములగూడ లోపల రైట్ సైడ్ కట్ అవుతే మనకి రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 28 కిలోమీటర్స్ ఉంది రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి రాణి డుడ్మా వాటర్ ఫాల్స్. సో ఇక్కడైతే సోమేష్కి కొన్ని తినడానికి ఏమైనా తీసుకుందాం అంటే ఆపము. సో తీసుకోగానే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాం. సో అక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అది ఇంకా వ్లాగ్ అయితే తీయలేదు. సో ఇక్కడికి వచ్చామన్నమాట. బైక్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు రాణి డుడ్మా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే. సో ఒక్క నెంబర్ ప్లేటే రాస్తున్నారు అనమాట 2 బైక్స్ వెళ్ళా సరే. సో చూస్తున్నారు కదా, మేమైతే రాణి డుడ్మా వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే పార్కింగ్ కూడా సపరేట్ అమౌంట్ అంట. సో పార్కింగ్ అమౌంట్ పే చేసి ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అక్కడ కిందన ఏదైతే టికెట్ తీసుకున్నారో ఆ అమౌంట్ పార్కింగ్ కోసం మాత్రమే తీసుకుంటున్నట్టు అన్నమాట. సో ఇక్కడైతే బైక్స్ ఏమో పార్క్ చేసేసి అప్పుడైతే లోపలికి అయితే వెళ్తాం అన్నమాట. సో వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది అయితే వ్లాగ్లో అయితే చూపిస్తాం మీకు. చూస్తున్నారు కదా, ఇదే రాణి డుడ్మా వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రన్స్ మాట. చాలా బాగా డిజైన్ ఇవి కొనమన్నా యశ్వంత్. అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు. సో ఇప్పుడైతే బాల్డా కేవ్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. కాకపోతే లైట్ ఫెయిల్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంట్ సెటప్ అది టైం ల్యాప్స్ అయితే పెట్టేస్తాను. సో అయితే వ్లాగ్ ఇంకా బాల్డా కేవ్స్కి వెళ్ళిన తర్వాతే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు వ్యూస్ అలా చూసినవే. ఎక్కడైనా వ్యూస్ బాగున్నట్టయితే మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. లేదంటే ఇంకా డైరెక్ట్గా బాల్డా కేవ్స్కి వెళ్ళిన తర్వాతే బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను. సో వన్స్ బాల్డా కేవ్స్కి రీచ్ అయిన తర్వాత టైం ల్యాప్స్ వీడియో ఇవన్నీ పెడతాను అనమాట. అది సో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు అయితే ఫైర్ క్యాంప్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమో అవుతుందో. చలో అయితే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాక అయితే మధ్యలో ఎక్కడ వ్లాగ్ తీయడానికి కావాలన్నమాట. అప్పటికే నైట్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ బాల్డా కేవ్స్కి రీచ్ అయ్యాక టెంట్ యొక్క మేకింగ్ వీడియో అయితే మీరు చూస్తున్నారు. టైం ల్యాప్స్ అయితే పెట్టేశారు అనమాట. చాలా అంటే చాలా బాగా టెంట్ అయితే సెట్ అయింది. ఇక్కడ ముందు లేక్ ముందునైతే సెట్ చేసుకున్నమాట. చూస్తున్నారు కదా ఓవరాల్గా మా టెంట్ ఎలా రెడీ అయిందో. సో ఇక్కడి వరకు వ్లాగ్ అయితే చాలా బాగా అయిందన్నమాట. ఇది మా ఇన్సైడ్ టెంట్ ఫుటేజ్ ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం డార్క్గా ఉంది. బయటను మాత్రమే లైటింగ్ కనిపిస్తుంది. మీరు వీడియోలో కూడా చూస్తే ఏం జరిగిందంటే, మేము ఇక్కడికి వచ్చాక టెంట్ అనేది వేసుకున్నాం కదా. సో ఫైర్ క్యాంప్ కోసం ఫైర్ ముట్టిద్దాం అనుకుంటే అది వెలగట్లేదు. సో చాలా ట్రై చేసాం. సో దిలేష్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాడనమాట. మేము చెప్పాం చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అరే నాకు ఇక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఒకసారి ఎవరైనా వచ్చి చూడండి అని అయితే మాకు చెప్పాడనమాట. సో నేను ఇంకా సోమేష్ అయితే వెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైం మంట కోసం అయితే వసంత్ ప్రయత్నిస్తున్నాడు. సో మంట అనేది రాజుకోవట్లేదు. సో తను కూడా ఏంటా సౌండ్ అనేసి మేమైతే వెళ్ళామన్నమాట. ఏదైతే సౌండ్ దిలేష్కి వినపడిందో అది కూడా నాకు వినిపించింది అన్నమాట. అది మేము ఏదైతే బైక్స్ మీదకి తీసుకొచ్చామో హిల్ టాప్కి, సో అక్కడి నుంచి అయితే మాకు సౌండ్స్ అనేవి వినిపించాయి అన్నమాట. సో మాకు చాలా అంటే చాలా భయం వేసింది. అది ఏమైనా మృగమా లేకపోతే ఏంటి అనేసి. సో వెంటనే వసంత్ యొక్క బైక్ ఏదైతే ఉందో
దాని యొక్క హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేసాం అన్నమాట. వెంటనే ఆ లైటింగ్ పడగానే మాకు ఒక పెద్ద ఆకారం అయితే కనిపించింది. ఒక్క సెకండ్ మాకైతే హార్ట్ బీట్ ఆగిపోయినంత పనయిందన్నమాట. అదేంటో మాకు తెలియదు కానీ 2 ఐస్ అయితే కనిపించాయి. వెంటనే నేను, దిలేష్, సోమేష్ అయితే వెంటనే టెంట్ లోపటికైతే వెళ్ళిపోయామన్నమాట. అట్ ద సేమ్ టైమ్ బయటనున్న వసంత్ కూడా మాతో పాటు లోపలికైతే వచ్చేసాడు. సో, కాసేపు అయిన తర్వాత అయితే కొంచెం ధైర్యం తెచ్చుకొని టెంట్ నుంచి బయటకైతే కొంచెం వసంత్ వెళ్ళి చూసాడన్నమాట. అప్పుడు అర్థమైంది అడవి దున్నలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ తాగడానికైతే వచ్చాయని. సో, కాసేపయ్యాక ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో వైల్డ్ యానిమల్స్‌కి ఒక వాటర్ సోర్స్ లాగా మాట ఈ లేకు. సో, అందరికీ ఇలా జరుగుతదని కాదు. కానీ మాకైతే లిటరల్లీ ఈ నైట్ అయితే చాలా దారుణంగా జరిగిందన్నమాట. వన్స్ అడవి దున్నలు వెళ్ళాక మేమైతే బయటకైతే వచ్చాం. ఆరకుండా అలాగే వేయడమే, చెక్కలు ముట్టుకుంటూ లేకపోతే పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతుంది. సోమేష్ చూస్తూ ఉంటారా? మంచి వాళ్ళని నేను అటైతే అసలు విజిబిలిటీ లేదు. అటైతే అసలు విజిబిలిటీ లేదు. అదే మెయిన్ మనకి. అరే విజిబిలిటీ లేదు కాబట్టి వచ్చేయండి. చూడు, తిప్పు, ఇప్పుడు తిప్పు, స్లోగా తిప్పురా. సైడ్ స్టాండ్ మీద తిప్పురా, ఎలాగైనా తిప్పు కానీ ఇట్లేదు మరి కనపడదు ఇంకా. అరే విజిబిలిటీ లేదు, వచ్చే ఇంకా టైం వేస్ట్. సో ఈ టైంలోనే మాట అడవి దున్నల తర్వాత మాకైతే ఇక్కడ నక్కలు తర్వాత తోడేళ్ళు అయితే రావడం జరిగింది. మంట వేయడానికి అయితే ట్రై చేయడానికి బయటకు వచ్చాం. సో చుట్టుపక్కల ఏమున్నాయనేసి మా ఫ్రెండ్ని పంపించాం. అంతలోనే అడవి దున్నలు సగం వచ్చాయన్నమాట. అది ఫుల్గా మాకు కనిపించట్లేదు విజిబిలిటీ. ఫస్ట్ ఆ చెట్ల వైపు ఉంటే చాలా తెలుసా. రాదు ఇటువైపు ఏదో ఉందని రాదు ఫస్ట్ చూసి వాటిని కళ్ళు వదిలేస్తావా? లేదు ఆపేయండి. లేదమ్మా, ఆఫీస్ వచ్చి పడుకున్నారా తినేసి. ఆఫీస్ అంటలోకి అరే విజిబిలిటీ అది లేదు, ఏం పీకేది ఏం లేదా అండి. తిందాం బండి అక్కడ తెచ్చేస్తున్నా కాదు. మంచు చాలా ఎక్కువ పడుతుంది. పోయింది ఒక్కసారి కనబడడం పోయింది. నిజంగా ఎంత ఉంటుందని అనుకోలేదురా ఆ జంతువులు రావడం. నాకు 2 రోజులు ఇంటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అర్జెంట్గా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. సోమేష్ చెప్తున్నప్పుడు మేము నవ్వాం కానీ అదే నిజమైపోయింది మాట. చివరికి అడవి దున్నలతో పాటు నక్కలు తర్వాత తోడేళ్ళు అయితే వచ్చేసాయన్నమాట మా టెంట్ దగ్గరికి. అప్పుడైతే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఆ టైంలో అయితే ఫోన్ ఛార్జ్ అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ అయిపోయిందన్నమాట. సో ఒక్కసారిగా మేము తింటున్నప్పుడు బయట నుంచి అయితే తోడేళ్ళు గుంపు అయితే వచ్చి కేకలు అయితే పెట్టేదన్నమాట. సో ఆ అరుపులతో అయితే చచ్చిపోయాం. లోపలైతే అస్సలు నిశ్శబ్దం మాట. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే కొంచెం పెద్ద పెద్ద ఫుడ్స్ తోటైతే సౌండ్స్ వచ్చాయి మా టెంట్ చుట్టూ మాట. సో అది పుల లేకపోతే బీరా ఏంటో మాకు అస్సలు తెలియలేదన్నమాట. అసలు మేము రాత్రి ఎలా ఉన్నామో ఆ టెంట్లో అనేది ఏం అర్థం కాలేదు. చుట్టూ అయితే ఎవ్వరు లేరన్నమాట. మేము ఒక్కరమే వచ్చాము ఇక్కడికి టెంట్ వేసుకోవడానికి. అయితే అది మేము చేసిన చాలా పెద్ద తప్పు అని తర్వాతే మాకు తెలిసింది. నైట్ అయితే నాకు తెలిసినంత వరకు ఎలుగుబంట్లు ప్లస్ పుళ్ళు కూడా వచ్చాయి. రాత్రి ఒకానొక టైంలో ఫైర్ ఆటోమేటిక్గా మండిపోయిందన్నమాట. మేము ఏదైతే వదిలేసామో బయట అది ఎలాగో ఏంటో కూడా మాకు తెలియలేదు. కానీ దానివల్ల కొంచెం ఈ నక్కల నుంచి అయితే మాకు హెల్ప్ అయింది.
3 స్టార్ట్. సో అందరం పీస్ఫుల్గా పడుకున్న తర్వాత మార్నింగ్ అయితే లేచన్నమాట. సో మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో ఆ బైక్స్తో ఆ లేక్. కానీ నైట్ అయితే మాత్రం చాలా దారుణం అన్నమాట. సో మేము వచ్చిందైతే అటువైపు నుంచి అన్నమాట. సో అటువైపు నుంచి మేము ఈ మీదకైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు. రైడర్స్ పెట్టారో లేకపోతే లోకల్స్ పెట్టారో తెలియదు కానీ. సో చూస్తున్నారు కదా, ఈ మా బైక్స్ చుట్టూ ఎవ్వరు లేరన్నమాట. నైట్ మాకు అదే డిసడ్వాంటేజ్ అయిపోయింది. మా ఒక్క టెంటే ఉంది ఈ లొకేషన్లో. సో మేము నైట్ వేసుకున్న ఈ క్యాంప్ ఫైర్ అయితే ఇదన్నమాట. సో మేము డ్రా చేసినప్పుడు అవ్వలేదు కానీ మంట, కానీ ఆటోమేటిక్గా ఫైర్కి అయింది. ఇది మాకు చాలా యూజ్ అయిందన్నమాట. సో చూడండి మా టెంట్ లోపల అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాం. మేము లోపల నైట్ పడుకున్నది అంతా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ లొకేషన్కి మన 2 ఎన్ఎస్ బైక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఆ లేక్ పక్కన. సో ఈ వ్యూస్ కోసమే మేము ఉన్నాం అన్నట్టు అయితే ఉందన్నమాట. సో ఈ వ్యూ అయితే మాత్రం దూరంగా బ్లాక్ ఎన్ఎస్ ఉంది కదా. సో ఆ బ్లాక్ ఎన్ఎస్ అయితే బాగా ఇంజన్ డ్రైన్ అయిపోవడము సంథింగ్, బాగా కూల్ క్లైమేట్ కదా, నైట్ అంతా మంచు పట్టడం వల్ల ఆ బైక్ అయితే ఆగిపోయింది. బాబీ ఎవడో తెలియదు కానీ ఆల్టో ఎక్కించుకొస్తాడు మెల్లిగా మీదకి. గ్రేట్. అక్కడ చూస్తున్నావు కదా బ్లాక్ ఎన్ఎస్, అది మాట. నైట్ చాలా అడ్వెంచర్ అయిపోయింది అన్నమాట. ఎలా అంటే మేము వన్స్ టెంట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫైర్ మంటించడానికి అయితే చూసాం. కాకపోతే ఇప్పుడు చూసినా కదా అక్కడ ఒక అడవి దున్న అయితే ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఇంకో అడవి దున్న ఉందన్నమాట. సో ఇలాంటివి నైట్ ఒక 4 వచ్చాయి ఈ లేక్ ఏదైతే ఉందో వాటర్ సోర్సు తాగడానికని. సో అప్పుడైతే మాత్రం ఒక్కసారి వాటిని చూసేసరికి భయం వేసేసింది. తెలుసు అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. డౌన్ సెల్ఫ్ ఎంత చేసినా సరే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ బాగా డ్రైన్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది ప్రాబ్లం, అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు బండి. బ్యాటరీ నుంచి పవర్ అయితే రావట్లేదు. ఇది అయిపోయింది. అది మన రెడ్ ఎన్ఎస్, మనకి డౌన్ సెట్ చేయడం రాదు. సో ఈ స్లోప్ దిగేలోపు ఈ బండి స్టార్ట్ అయిపోతే బెటర్. సో చలో గైస్, ఇంక వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. మధ్యలో ఒక ఉందన్నమాట, అరకులో ఉన్న ఈ ఉంటుంది కదా దాన్ని, అరకులో ఉన్న విడియన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడితో ఎండింగ్ మాట. స్టార్ట్ అవ్వట్లేదు, చూసాను రా, స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇంకా బండి అయితే డౌన్ షిఫ్ట్ స్టార్ట్ చేస్తాం. సో నో ఇష్యూ. సో డౌన్ షిఫ్ట్ రావాలి. ఎప్పుడైనా బ్యాటరీ పని చెక్కిపోయినా మనమైనా మాన్యువల్గా స్టార్ట్ చేసుకునేలా ఉండాలి. నేను ఈ బల్క్ ఏంటంటే క్విక్ రోడ్ ఉండదు కాబట్టి కంపల్సరీ డౌన్ షిఫ్ట్ రావాలి. సో పర్లేదు, ఇంకా బండి అయితే ప్రాపర్గా వెళ్తుంది, ఇందులో ఏ ఇష్యూ లేదు. సో ఇప్పుడైతే మేము స్ట్రైట్ టు బాల్డా కేవ్స్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, పెద్ద 2 వరస్ట్ ఉంది. సో ఇయ్యమాట బాల్డా కేవ్. సో మనమైతే బాల్డా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. లొకేషన్ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇవన్నీ పంట పొలాలు అక్కడ, చాలా బాగుంది, బ్యూటిఫుల్. రేవు ఉన్నాయిరా.
चल चल के दिखा గుడి ఉందిరా గుడి అన్నాక చూడండి చూడండి ఫోటో వస్తుందా సో ఇప్పుడే బాల్డా కేవ్స్ ఘాట్ అయితే దిగుస్తాం అన్నమాట. సో కిందకి రాగానే మార్నింగ్ అయితే ఇక్కడ ఏ స్టాల్స్ లేవు, కానీ సో నైట్ వచ్చేటప్పుడు అయితే ఏ స్టాల్స్ కనిపించలేదు, కానీ మార్నింగ్ వచ్చేసరికి ఇంత పెద్ద సంతలాగా ఉంది. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు, కూరగాయలు, ఆయిల్ టిన్స్, అక్కడ ఆయిల్ టిన్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇంకా మన వసంత్ అండ్ సోమేష్ అయితే రావాలి. వాళ్ళ బ్యాక్ టైర్ అయితే కొంచెం పాడైపోయింది అన్నమాట, అందుకనేసి చాలా స్లోగా దించుకోవాలి ఆ బైక్ వచ్చేసి, లేకపోతే స్కిడ్ అయిపోతారు. సో వసంత్ సోమేష్ కూడా ఇప్పుడే వస్తారు కిందకి. సో ఇక్కడి నుంచి అరకు అయితే బాల్డా కేవ్స్ నుంచి అరకు 50 కిలోమీటర్స్ అంట. సో లాంగ్ స్ట్రెచ్. సో దీని తర్వాత అక్కడున్న వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళి అది కొంచెం బాగుంది ఫొటోస్ వాటికి. సో వుడెన్ బ్రిడ్జ్ చూసుకొని మేమైతే ఇంకా విజయనగరం అయితే వెళ్తాం. ఈరోజు వచ్చేసి ట్యూస్డే, పైడితల్లమ్మవారి పండగ విజయనగరంలో. అట్లీస్ట్ మేము ఒక స్నానాలు అవి చేద్దామని చూస్తున్నాము, అయితే అయ్యింది. లేకపోయినా సరే ఒకసారి పైడితల్లమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి బయట నుంచి అయినా దర్శించుకొని వైజాగ్ అయితే మూవ్ అయిపోతాం అన్నమాట. సో అది ప్లాన్ ఇప్పుడు. సెకండ్ టిఫిన్ అంటే తెలుసు కదా, ఒకటే చట్నీ దేనికైనా. సో అందుకనేసే ఇంకా అరకు వెళ్ళిపోతే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. అరకు వెళ్ళిపోతే దొరికిపోతుంది మనకి టిఫిన్, మన స్టైల్లో ఉంటాయి చట్నీస్ అవన్నీ. సో అప్పుడు ఫ్రీగా తిందామనేసి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఒక ఎండింగ్ బార్డర్ ఏదైతే అరకు లైన్ ఏదైతే ఉందో దానికి ఇక్కడి నుంచి మనం అరకు అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడి నుంచి మొత్తం మన తెలుగు ఉంటుంది. సో ఇంకా వసంత్ అండ్ సోమేష్ అయితే రాలేదు. సో వాళ్ళ కోసం చూస్తున్నాను. వాళ్ళు వస్తే ఇక్కడ ఏదైనా పిక్ ఏదైనా తీసుకుంటాం, లేదంటే లేదు వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి ఆంధ్ర అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంది అరకుకి. సో ఇప్పుడే మాట అరకు అయితే రీచ్ అయిపోయాం. అరకు పైన రీట్రీస్ అవి దాటి వెళ్ళిపోయాం. సో అరకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరకు వుడెన్ బ్రిడ్జెస్ అయితే పెట్టారు కదా అక్కడ కొంచెం. సో ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఆన్ ద వే టు విజయనగరం అయితే వెళ్ళిపడతాం. సో కనిపిస్తుంది కదా అరకు వ్యాలీ 4 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి విజయనగరం 88 కిలోమీటర్స్. ఆన్ ద వేలో మాకు రైట్ సైడ్లో ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది అన్నమాట. ఇంకెందుకులో ఇక్కడ తినే స్టార్ట్ అవుదాం అనేసి ఇప్పుడైతే తినేసాం. టిఫిన్ అయితే చేస్తాం అన్నమాట. డైరెక్ట్గా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా విజయనగరం అయితే వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడైతే అరకు మెయిన్ టౌన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం అన్నమాట. సో ఇది అరకు మెయిన్ టౌన్ అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ట్రైబల్ మ్యూజియం, కాఫీ ప్లాంట్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. బొటానికల్ గార్డెన్స్ ఇటువైపు మళ్ళీ.
సో మేమైతే ఇప్పుడు విజయనగరం వెళ్తున్నాం కదా. సో సోమేష్ అయితే అక్కడ ఉండిపోతాడు అనమాట వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈరోజు పైడితల్లి అమ్మవారి పండగ ఏదైతే ఉందో విజయనగరంలో, ఆ పండగ చూసుకొని మార్నింగ్ లేకపోతే 1 డే తర్వాత సోమేష్ వస్తాడు. మేమైతే ఆ అమ్మవారిని దర్శించుకొని వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అన్నమాట. సో మేమైతే ఈ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇది మొత్తం అన్నీ చూడడానికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. సో ఎందుకులే సింగిల్గా తీసుకోవడం అనేసి ఇంకా 50 రూపీస్ పెట్టి అయితే టికెట్స్ తీసుకున్నాం 4 మెంబర్స్కి. సో చూస్తున్నారు కదా, కెనోపీ వాక్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ మేము చూసుకొని అయితే స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడైతే కాఫీ ప్లాంటేషన్ దగ్గర కొన్ని పిక్స్ తీసేసుకొని వుడెన్ బ్రిడ్జెస్ మీద ఆటల దగ్గర. సో ఇప్పుడైతే విజయనగరంకి అయితే రిటర్న్ అయిపోయాం అన్నమాట. సో ఈ ఘాట్ సెక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అంత డేంజరస్ అన్నమాట. సో ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీనరీస్ కన్నా ముందు రోడ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే 1 సెకండ్ చాలు, ఏమైనా జరగచ్చు. సో వ్యూస్ అనేవి ఓకే, అట్ ద సేమ్ టైం మనం కూడా రెస్పాన్సిబుల్గా వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ హిల్ స్టేషన్స్లో ఇఫ్ ఇన్ కేస్ నీకు రైట్ టర్న్ ఏదైనా ఉంటే మీరు వ్యూ బాగుందనో లేకపోతే ఏదో బాగుందనో అక్కడ సీనరీ బాగుందనో మీరు లెఫ్ట్ సైడ్ చూసారనుకోండి. సో దానివల్ల ఏమంటుందంటే టార్గెట్ ఫిక్సేషన్ అయిపోద్ది. మనం తిరగాల్సింది రైట్, కాకపోతే నువ్వు లెఫ్ట్ సీనరీ చూసేటప్పుడు నీ మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. సో హ్యాండిల్ అనేది నువ్వు తిప్పలేవు ఆ టైంకి వచ్చేసరికి. సో అదొకటి అయితే చెప్తున్నాను. డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీద పెట్టి నడుపుకుంటే చాలా బెటర్. అది మీకు పక్క వారికి కూడా బెటర్. సో అంతే మాట. ఈ ఘాట్ దిగిపోయిన తర్వాత విజయనగరం అయితే మేము వెళ్ళిపోతాం. విజయనగరం వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకొని ఇన్ కేస్ ఉంటే ఉంటాం, లేకపోతే మాత్రం వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతాం అన్నమాట. సో బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఐదర్ బైక్ అనే కాదు, కార్ అనే కాదు, ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం స్పీడ్ లిమిట్ అనేది మాత్రం ముఖ్యం అన్నమాట. మనకి రోడ్డు బాగుందని, కర్వ్స్ బాగున్నాయని లీన్ యాంగిల్స్లో ట్రై చేసామనుకోండి, ఆపోజిట్ వాడికి అవన్నీ తెలియవు, రావడం పట్టుకెళ్ళిపోవడం ఉంది. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేసుకొని స్లోగా వెళ్తే బెటర్. సో ఆ ఘాట్ సెక్షన్స్ దిగేటప్పుడు మాకైతే వర్షం పడిందన్నమాట. దాని కారణంగా వ్లాగ్ అయితే తీయలేకపోయాను. ఇప్పుడైతే మనం విజయనగరం కూడా రీచ్ అయిపోయాం అన్నమాట. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో ఐదర్ కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.